తమిళనాడు అసెంబ్లీకి 23 ఏప్రిల్ రోజున పోలింగ్. స్థూలంగా చెప్పాలంటే 4-5 కీలక పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1, డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ ద్రవిడియన్ మోడల్ 2.0 మధ్య పోరాటం. నెంబర్ 2, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేల మధ్య నడిచే ద్విముఖ పోరును త్రిముఖ పోరుగా మార్చిన యాక్టర్ విజయ్. నెంబర్ 3, యంగ్ ఓటర్స్ని ఉర్రూతలెగుస్తున్న విజయ్ చివరికి కింగ్ అవుతారా, కింగ్ మేకర్గా మిగిలిపోతారా అనే ఆసక్తి. నెంబర్ 4, తమిళ జాతీయవాదంతో 4వ సారి అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగరాయాలనుకుంటున్న డిఎంకే. నెంబర్ 5, హిందుత్వ పదాలు వింటేనే బగ్గున మండిపోయే తమిళ తంబిల్ని బుట్టలో వేసుకోవాలనే మోదీ ప్రయత్నాలు. తమిళనాట ఎన్ని రాజకీయ పరిణామాలున్నా అందులో కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్ దళపతి విజయ్. ఆయన పార్టీ తమిళగ వెట్రి కజగం, టీవీకే సాధించబోయే ఓట్లు సీట్లు. సహజంగానే రాజకీయాల్లో ఎప్పుడూ సినిమా గ్లామర్దే పైచేయి. కానీ వెండి తెర మీద విలన్లని తుక్కుగా కొట్టే హీరోలందరూ రియల్ లైఫ్ పాలిటిక్స్లో మాత్రం హిట్టేనా? దళపతి విజయ్ ఎంట్రీతో తమిళనాడులోని బైపోలార్ పాలిటిక్స్ నిజంగానే త్రిముఖ పోరుగా మారిపోతాయా, లేక ఇదంతా జస్ట్ మరో ఫెయిల్యూర్ పొలిటికల్ స్టోరీగా మిగిలిపోబోతోందా? రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సుమారు 6.2 కోట్లు. అందులో 18-40 ఏళ్ల యూత్ ఓట్లు దాదాపు 2.5 కోట్ల పైమాటే. ఇందులో కనీసం 60% గుంజేయాలన్నది విజయ్ మాస్టర్ ప్లాన్. ఇంతేకాదు, ఆయనకున్న క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆ కమ్యూనిటీ ఓట్లు కూడా టర్న్ అయిపోతాయనే అంచనా కూడా ఉంది. వినడానికి స్కెచ్ మాత్రం బ్లాక్ బస్టర్లా ఉంది. కానీ పార్టీ మీటింగులకు ఈలలు వేస్తూ వచ్చే కరుడుగట్టిన సినిమా ఫ్యాన్స్ అంతా పోలింగ్ రోజు బూత్కి వెళ్ళి ఓట్లేస్తారా, అది ఆయనకే వేస్తారా అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టేందుకు పాలెగాడు మాత్రం లేడు అన్నట్టు సభలకు జనం వస్తారు కానీ ఓట్లు పడతాయా? విజయ్ అసలు ఓట్ క్యాచర్ అవుతాడా, లేక జస్ట్ ఓట్ కట్టర్గా మిగిలిపోతాడా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. విజయ్ వల్ల డిఎంకే, అన్నా డిఎంకేల్లో ఎవరికి ఎక్కువగా నష్టం అన్న లెక్కలతో అక్కడి పొలిటికల్ పండిట్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఒకవేళ హంగ్ వస్తే అన్నా డిఎంకే బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునే ప్లాన్ కూడా బ్యాకప్లో ఉందనేది ఒక టాక్. అంటే తాను కింగ్ అవ్వకపోయినా సరే కింగ్ మేకర్ అవ్వాలనేది అసలు టార్గెట్ కాబోలు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. విజయ్ని రంగంలోకి దించిందే బీజేపీ బాసులన్న చర్చ కూడా నడుస్తోంది. జయలలిత తర్వాత అన్నా డిఎంకేని దిగ్విజయంగా 3 ముక్కలుగా విడిపోయేలా చేసిన కమల్నాథులు భవిష్యత్ వ్యూహరచనలో భాగంగానే విజయ్ పార్టీ ఎంట్రీకి రోడ్ మ్యాప్ ఇచ్చారనుకోవచ్చు. ఇక విజయ్ ప్రజెంట్ పొజిషన్లోకి వద్దాం. తమిళ పాలిటిక్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే కటౌట్లు ఎప్పుడూ వర్కౌట్ కాలేదు, అవ్వలేదు కూడా. కెప్టెన్ విజయకాంత్ సొంత పార్టీ పెట్టి 2006లో 8% ఓట్లతో హల్చల్ చేశాడు. ఆ తర్వాత చతికిల పడ్డాడు. ఇప్పుడు బీజేపీ కూటమిలో 10 సీట్లతో ఆయన పార్టీ అడ్జస్ట్ అయిపోయింది. ఇక లోక్ నాయకుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయం పార్టీ పెట్టారు, MNM. 2019లో కేవలం 3.7% ఓట్లకే పరిమితమయ్యాడు కమల్ హాసన్. ఆ తర్వాత 0 సీట్లతో ఫ్లాప్ అయ్యాడు కూడా. ప్రస్తుతానికి డిఎంకే సపోర్ట్తో రాజ్యసభలో కాలక్షేపం చేస్తున్నాడు. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్, క్షేత్రస్థాయి నిజాలు. అందుకేనేమో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రాజకీయాలకు దూరం నుంచే నమస్కారం పెట్టేశాడు. ఇక ఇవే ప్రాక్టికల్ అనుభవాలు తెలుగు రాజకీయ చరిత్రలో కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం కథే తీసుకుందాం. కావలసినంత మంది ఫ్యాన్స్ సపోర్ట్, బలమైన కాపు సామాజిక వర్గం అండ ఉన్న కేవలం 18 సీట్ల దగ్గరే మీటర్ ఆగిపోయింది. చివరకు పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు ఆయన. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ప్రయాణం మెయిన్ రోడ్ ఎక్కడానికే దశాబ్దం పట్టడం మనమంతా చూసాము, చూస్తూనే ఉన్నాం కూడా. మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొని సింగిల్ సీట్తో చావు దెబ్బ తిన్న పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ నుంచి డ్రాప్ అయిపోలేదు. అదే ఆయనలోని అసలైన బలం. 2024 ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలతో 100% స్ట్రైక్ రేట్ సాధించాడు.
అదెలా? ఈ ఘన విజయం పవన్ కళ్యాణ్ సోలో స్టామినా అనుకోవడానికి లేదు. టీడీపీ బీజేపీని ఒక కూటమిగా దగ్గరకు చేర్చడంలో సక్సెస్ అవ్వడం వల్లే పవర్ స్టార్ పార్టీకి ఆ మాత్రం సీట్లు దక్కాయన్నది ఒక కఠోరమైనటువంటి వాస్తవం కాదా? మరి ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని విజయ్ కేవలం ఫ్యాన్ బేస్తోనే 2 ద్రవిడ పార్టీల్ని ఒంటరిగా ఢీకొట్టగలడా? లేకపోతే ఎన్నో కొన్ని ఓట్లు చీల్చి పొలిటికల్ బార్గెనర్గా మిగిలిపోతాడా? మెరిసేదంతా బంగారం కాదు. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. మీ సతీష్ బాబు.